ఇదే చంద్రబాబు నాయుడు గారి వైఖరిలో ఇవాళటికి కూడా మార్పు రావడం లేదు. అధికారం కోసం ఏ గడ్డైనా కూడా తినడానికి వెనకాడడం లేదు. మొన్నటికి మొన్న మన అందరం కూడా చూస్తూనే ఉన్నాం, పేపర్లో చదివా, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాడు. ఆశ్చర్యం అనిపించింది చంద్రబాబు నాయుడు గారికి. అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని ఇళ్లులున్నాయి అని సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని చెప్పి ఆశ్చర్యం అనిపించింది. కారణం, ఈ రాష్ట్రంలో ఏకంగా 3.5 కోట్ల ఇళ్లు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటికొక ఉద్యోగం ఇస్తానని అబద్ధాలు ఆడతాడు. ఒక్కటి చెప్పాలి, ఎక్కడైనా కూడా రాష్ట్రంలో ఒక పాలనలో ఉద్యోగాలు ఎన్నొచ్చాయి అని చెప్పి ఎవరైనా అడిగితే, ఆ పాలన సువర్ణయుగంగా ఎవరైనా అభివర్ణిస్తే ఆ పాలన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తాను హామీ ఇచ్చాడు, 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని మేనిఫెస్టోలో పెట్టి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్లలో తాను 13 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తాను గొప్ప ముఖ్యమంత్రిగా ఇంతవరకు దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయని విధంగా చేసి చూపించాడు. ఇవాళ మొత్తంగా కూడా ఒక్కటి చెప్పాలి, మొత్తంగా కూడా ఇవాళ మన రాష్ట్రంలో ఉద్యోగస్తులందరూ కూడా ఎంతమంది ఉన్నారో తెలుసా? రాష్ట్రం మొత్తం మీద ఇవాళ మన దగ్గర ఉన్న ఉద్యోగస్తులు కేవలం 20 లక్షలు కూడా సరిగ్గా లేని పరిస్థితి. అంటే ఇవాళ రాష్ట్రం మొత్తం మీద 20 లక్షల ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అబద్ధాలు ఆడుతూ ఉంటే ఈ మనిషేనా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మాదిరి అబద్ధాలు చెప్పడం నా చేత కాదు. చంద్రబాబు నాయుడు గారి మాదిరి విశ్వసనీయతను పాతరేయడం నా చేత కాదు. చంద్రబాబు నాయుడు గారి మాదిరి దొంగ హామీలు చెప్పడం నా చేత కాదు. కారణం, నా వయసు చంద్రబాబు నాయుడు కన్నా 25 ఏళ్ల చిన్నది. కారణం, చంద్రబాబు నాయుడు గారిది ఇవాళ ఆఖరి ఎన్నిక. కారణం, చంద్రబాబు నాయుడు గారి వయసు 65 సంవత్సరాలు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఉండరో కూడా తెలియని పరిస్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నోటుకొచ్చిన అబద్ధాలు ఆడుతున్నాడు. ప్రజలను మోసం చేయడానికి తాను ఏమాత్రం కూడా వెనకాడడం లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి గురించి అనుకోవాల్సిన పని లేదు, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడాల్సిన పని లేదు. కారణం ఏమిటి అంటే, ఒక వ్యక్తి అధికారం కోసం, పదవి కోసం సొంత కూతుర్నిచ్చిన మామనే వెన్నుపోటు పొడవగలిగిన వ్యక్తి ఇక రాష్ట్ర ప్రజల గురించి ఏం ఆలోచన చేస్తాడు అని చెప్పి చెప్తున్నా. ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను 4 సంతకాలు పెడతా. ఆ 4 సంతకాలు ఈ రాష్ట్ర చరిత్రను మార్చబోయే సంతకాలు అవుతాయి. ఆ 4 సంతకాలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పైనుంచి ఆకాశం నుంచి గర్వపడే విధంగా సంతకాలు ఉంటాయని చెప్పి ఇవాళ నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా. అందులో మొట్టమొదటి సంతకం ఆ వేళ నేను పెడతాను, అది ఆ అక్క చెల్లెమ్మల కోసం సంతకాలు పెడతా. ఆ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది అనంటే, ఇవాళ దారుణంగా ఉన్న అక్క చెల్లెమ్మల కోసం పెడతా. ఇవాళ 100 రూపాయలు కూలి వస్తే ఆ అక్క చెల్లెమ్మల బ్రతుకు ఎలా ఉంది అనంటే, ఆ 100 రూపాయలు కూలి వస్తే 2 రోజులు బతకగలుగుతారు. మళ్ళీ 3వ రోజు పరిస్థితి ఏమిటి అనంటే, మళ్ళీ కూలికి పోతే తప్పనిచ్చి మళ్ళీ బతకలేని పరిస్థితిలో ఉన్న ఆ అక్క చెల్లెమ్మల కోసం మొట్టమొదటి సంతకం నేను పెడతాను. మొట్టమొదటి సంతకం ఆ అక్క చెల్లెమ్మల కోసం పెడతాను. ఆ అక్క చెల్లెమ్మల పిల్లల కోసం ఆ సంతకాలు పెడతాను. ఆ పిల్లల పరిస్థితి ఏమిటి అంటే, 3 రోజులు బతకడం కోసం అని చెప్పి ఆ పిల్లలను కూడా పనులకు తీసుకొని పోతున్న ఆ అక్క చెల్లెమ్మల కోసం నేను ఆ సంతకం పెడతాను. ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మలకు నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను, మీరు చేయవలసిందల్లా మీ పిల్లల్ని మీరు బడికి పంపించండి, నేను చేస్తాను మీ పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను అని చెప్పి నేను చెప్తున్నాను అక్క చెల్లెమ్మలకు. ఆ అక్క చెల్లెమ్మలకు ఇవాళ నేను హామీ ఇచ్చి చెప్తున్నాను, వాళ్ళు చేయవలసిందల్లా ఆ పిల్లలను బడులకు పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చెప్పున 2 పిల్లలకు 1000 రూపాయలు ప్రతి నెల అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లో నేనేస్తాను ఒక అన్నలా అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మల గురించి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నా. కారణం, ఆ అక్క చెల్లెమ్మలకు భరోసా రావాలి. ఆ అక్క చెల్లెమ్మలు ఆ నెల ఎలా బ్రతకాలి అన్న భయం ఆ అక్క చెల్లెమ్మల్లో ఉండకూడదు.
ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బడులకు పంపించాలి. ఆ పిల్లలు చదివి ఇంజనీర్లు కావాలి, ఆ పిల్లలు చదివి డాక్టర్లు కావాలి. డాక్టర్లు అయిన తర్వాత ముసలి వయసుకు వచ్చిన తర్వాత అక్క చెల్లెమ్మలు ఆ పిల్లలు అన్నం పెట్టే పరిస్థితిలోకి రావాలి, రాష్ట్రం మారాలి. కాబట్టి ఆ సంతకం పెట్టబోతున్నా. రెండో సంతకం పెట్టబోతున్నా. ఆ రెండో సంతకం ఆ అవ్వ తాతల కోసం పెట్టబోతున్నా. రెండో సంతకం కారణం ఏమిటి అనంటే, ఆ అవ్వ తాతల పరిస్థితి ఎలా ఉంది అనంటే, ఏ అవ్వ ఏ తాతను కదిలించినా కూడా ఆ అవ్వ తాతలు ఏమంటున్నారు అనంటే, నాయన మీ నాయన పుణ్యాన 200 రూపాయలు పెన్షన్ అయితే వస్తా ఉంది, కానీ ఈ 200 రూపాయల పెన్షన్తో 3 పూట్ల భోజనం అయితే దొరకదు కదా నాయన. కాబట్టి బ్రతకడానికి 3 పూట్ల భోజనం కోసం అని చెప్పి మేము పనులకు పోవలసిన పరిస్థితి వస్తా ఉంది అని చెప్పి అని మాట మాట్లాడుతున్న ఆ అవ్వ తాతల కొరకు పెడుతోబోతున్నాను రెండో సంతకం. ఏ అవ్వ ఏ తాత కూడా బ్రతకడం కోసము 3 పూట్ల భోజనం కోసము పనులకు పోవలసిన అవసరం లేని రోజు రావాలి. ఆ అవ్వ తాతల కోసం రెండో సంతకం పెట్టబోతున్నాను. ఇవాళ ఇస్తున్న 200 రూపాయల పెన్షన్ 700 చేస్తూ రెండవ సంతకం పెట్టబోతున్నాను ఆ అవ్వ తాతల కొరకు. మూడవ సంతకం పెట్టబోతున్నాను. ఆ మూడవ సంతకం ఆ రైతన్నల కోసం పెట్టబోతున్నా. ఇవాళ రైతన్నల పరిస్థితి ఎలా ఉంది అనంటే, రైతన్నలకు ఇవాళ మద్దతు ధర లేదు, రైతన్నలకు ఇవాళ గిట్టుబాటు ధర లేదు. ఇవాళ రైతన్న ధాన్యాన్ని పండిస్తాడు, పండించిన వెంటనే డీలర్ దగ్గరికి పోయి అమ్ముతాడు. డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రేటు తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత డీలర్ దగ్గరికి సరుకు చేరిన తర్వాత 2 నెలలు తిరగముందే ఆ రేటు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తున్నాడు. ఆ రైతన్నల కోసం మూడవ సంతకం పెట్టబోతున్నాం. 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి ఆ రైతన్నలకు గిట్టుబాటు ధర మద్దతు ధర ఇప్పిస్తాను అన్న సంతకం మూడవ సంతకం పెట్టబోతున్నా. నాలుగో సంతకం పెట్టబోతున్నా. ఆ నాలుగో సంతకం మళ్ళీ ఆ అక్క చెల్లెమ్మల కోసం పెట్టబోతున్నా. ఆ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆ డాక్టర్ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది అంటే, 2,000 రూపాయలు వాళ్ళు కట్టాలి. ఆ నెల 2,000 రూపాయలు కట్టాలి అని అంటే ఆ అక్క చెల్లెమ్మలు వాళ్ళు పనిచేయడమే కాకుండా వాళ్ళ పిల్లలను కూడా పనులకు తీసుకొని పోయే పరిస్థితిలో ఉన్న ఆ అక్క చెల్లెమ్మల కోసం వాళ్ళకు కొత్త జీవితం ఇవ్వడం కోసం నాలుగో సంతకం పెట్టబోతున్నాను. ఒక మంచి అన్నయ్యలా, ఒక మంచి తమ్ముడులా ఆ అక్క చెల్లెమ్మలకు డాక్టర్ రుణాలను మాఫీ చేస్తూ పెట్టబోతున్నాను ఆ నాలుగో సంతకం. ఇవాళ ఐదవ పని కూడా చేయాలి. ఆ పని ఏమిటి అనంటే, గ్రామాలకు వచ్చినప్పుడు ఇవాళ ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఎవరిని కదిలించినా కూడా ఇవాళటికి కూడా మాకు పెన్షన్ కార్డు లేదని అంటున్నారు, ఇవాళటికి కూడా మాకు ఇల్లు లేదంటున్నారు, ఇవాళటికి కూడా మాకు రేషన్ కార్డు ఇంకా లేదు అని అంటున్నారు, ఇవాళటికి కూడా మాకు ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు అందడం లేదు అని చెప్పి ఇవాళటికి కూడా మాటలు వినిపిస్తున్నాయి. ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ ఆ గ్రామంలో ఉన్న ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ అవ్వాతాతలకు, ఆ అన్నతమ్ములకు నేను ఇవాళ ఇంకొకటి చెప్తున్నా. చేయబోయే కార్యక్రమం ఏమిటి అనంటే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రతి గ్రామంలోనూ ఇవాళ రేషన్ కార్డు రావాలంటే ఎక్కడికెక్కడో తిరగాల్సిన పని లేదు. ఇవాళ పెన్షన్ కార్డు రావాలి అనంటే ఎక్కడికెక్కడికో తిరగాల్సిన అవసరం రాకూడదు. ఇవాళ ఆ పేదవాడికి అన్ని రకాలుగా రేషన్ కార్డు, పెన్షను, ఇల్లు అన్ని కూడా వాళ్ళ హక్కులా ఇచ్చే సంతకం 5వది పెట్టబోతున్నాను అని చెప్పి కూడా చెప్తున్నా. ఆ 5వ సంతకం ఎలా చేయబోతున్నాను అనంటే, ప్రతి గ్రామంలోనూ కూడా అక్కడే అదే గ్రామంలో ఒక ఆఫీస్ తెలుస్తా, ఆ ఆఫీస్లోనే అక్కడే ఒక కంప్యూటర్ పెడతాను. ఒక కంప్యూటర్ పెట్టి అక్కడే ఒక ప్రింటింగ్ మిషన్, అక్కడే ఒక కంప్యూటర్ పెట్టి ఒక రెటీనా స్కానర్ మిషను, అక్కడే ఒక లామినేటింగ్ మిషను, అక్కడే ఒక స్కానర్ పెట్టి రేషన్ కార్డు కావాలనుకున్నవాడికి వెంటనే అక్కడే అదే గ్రామంలో ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తాం. పెన్షన్ కూడా అదే ఆఫీస్ నుంచి అక్కడే అదే గ్రామస్తులకు వెంటనే అందుబాటు అయ్యే పరిస్థితికి తీసుకొని వస్తా. ఇవాళ నేను ఒక్కటి చెప్పాలి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు దేశం మొత్తం మీద 47 లక్షల ఇళ్లు కడితే, ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రం మన రాష్ట్రంలో దేశంతో పోటీ పడుతూ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టి 5 ఏళ్లలో చేసి చూపించిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇల్లు ఇచ్చేటప్పుడు ఆ ఇల్లు ఏ కులానికి ఇస్తున్నాము అని చెప్పి చూడలేదు. ఇల్లు ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడు అని చెప్పి ఆ దివంగత నేత చూడలేదు. ఇల్లు ఇచ్చేటప్పుడు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు.
మళ్ళీ అదే సువర్ణ యుగాన్ని తీసుకొని వస్తా. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు సంవత్సరానికి 10 లక్షల ఇల్లులు కడితే ఆ దివంగత నేత కన్నా కనీసం 1 లక్షన్నా ఎక్కువ ఇల్లులు తీసుకొని కడతాను అని చెప్పి కూడా ఇవాళ ఇల్లు లేని ప్రతి పేదవాడికి హామీ ఇచ్చి కూడా చెప్తున్నా. ఈ 5తో దశ దిశ మారుస్తాం. మార్చడమే కాకుండా 6వ పని కూడా గొప్పగా చేయాల్సి వస్తుంది. ఆ 6వ పని కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచడం. మెడలు వంచి 25 కాదు 30 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రిని, మన రాష్ట్రానికి డబ్బులు ఇచ్చే వ్యక్తిని ప్రధానమంత్రి కుర్చీలో మనమే కూర్చోబెట్టే కార్యక్రమం ఒకటి ఉంది. ప్రధానమంత్రి కుర్చీలో మనంతరం ఒకటవుదాం. ఒకటై మనతోనే బతికే పరిస్థితి ఆ ప్రధానమంత్రికి తీసుకొని వస్తాం. ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా పరిస్థితి తీసుకొని వస్తాడు అన్న నమ్మకం కూడా నాకు ఆ దేవుడి మీద నమ్మకంతో చెప్తున్నా. ఖచ్చితంగా మనం ఇచ్చే గాలితోనే బ్రతికే ప్రధానమంత్రి తీసుకొని వద్దాం. మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే కార్యక్రమం మనంతట మనమే కూడా చేస్తాం. కారణం ఏమిటి అనంటే, ఇవాళ మొన్న విభజనకు సంబంధించిన బిల్లు తీసుకొచ్చారు. ఆ బిల్లు ఎంత దారుణంగా తీసుకొచ్చారు అనంటే, ఆ బిల్లులో మహానగరాన్ని వంటి హైదరాబాద్ నగరాన్ని తీసేశారు. హైదరాబాద్ నగరం పోయినందువల్ల వచ్చే నష్టం ఏమిటి అనంటే, చదువుకుంటున్న ప్రతి పేద పిల్లాడు కూడా చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం తాను చూసే నగరం హైదరాబాద్ నగరం. అటువంటి హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా మనల్ని కాకుండా చేసిన పరిస్థితుల మధ్య ఇవాళ మనం బ్రతకవలసిన పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ఆ హైదరాబాద్ నగరాన్ని తీసేశారులే అని అనుకుంటే, కనీసం వేరే చోట కట్టుకునే దానికి ఇంత డబ్బులు మేము ఇస్తాము అన్న మాట కూడా, కనీసం ఒక్కటంటే ఒక మాట కూడా చెప్పకుండానే రాష్ట్రాన్ని విభజించిన పరిస్థితులు మనంతా కూడా చూసాం. ఇవాళ రాష్ట్రాన్ని విడగొట్టారు అనంటే దానికి కారణం ఏమిటి అనంటే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని విడగొట్టడం అన్యాయం అని చెప్పి ఒకవైపున అంటూనే ఉంటాడు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్యాయం అంటూనే ఇదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని విడగొట్టండి అని చెప్పి తన ఎంపీల చేత ఓటు వేయించి మళ్ళీ విడగొట్టిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా అంటున్నా. వీళ్ళు చేస్తున్న ఈ అన్యాయం నుంచి బయటపడాలి. మన మహానగరాన్ని మనమే నిర్మించుకుందాం. ఉద్యోగాలకు సంబంధించి శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా కూడా మొత్తం సముద్ర తీరాలలో దాదాపుగా కనీసం అంటే 3-4 గొప్ప పోర్టులు తీసుకొని రావడమే కాకుండా పోర్ట్లకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి కొత్త పరిశ్రమకు తీసుకొని వచ్చి మన రాష్ట్రం గుజరాత్తో పోటీ పడే పరిస్థితికి 5 ఏళ్లలో తీసుకొని పోయే పరిస్థితి తీసుకొని వద్దామని చెప్తున్నా. ఈ హామీ ఏదైతే ఉందో, నాకు ఆ దేవుడి మీద నమ్మకంతో ఇవాళ నేను హామీ ఇచ్చి చెప్తున్నా. మనందరం కూడా ఒకటవుదాం. చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను ఏమేమో చేస్తాను అని నేను చెప్పను. కానీ మనందరం కూడా ఒకటై పైనుంచి దేవుడు ఆశీర్వదిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఆలోచన చేయని విధంగా కూడా మన రాష్ట్రాన్ని గొప్పదిగా తీర్చిదిద్దుకుందామని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నా. ఇవాళ మీ అందరి ప్రేమ ఆప్యాయతల మధ్యలో నిలుచుని జరగబోయే ఎన్నికల్లో మనందరం కూడా కలిసికట్టుగా ఒకటై వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తున్నా. నా పక్కన మీ అందరికీ కూడా పరిచయస్తుడు సాయి నిల్చొని ఉన్నాడు. తనను మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. మంచివాడు, ప్రజల గుండె చప్పుడు విన్నవాడు, పేదవాడికి తోడుగా ఉంటాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. నా కుడి పక్కన విశ్వరూప్ కూడా నిల్చొని ఉన్నాడు. మీ ఎంపీగా తనను మీకు పరిచయం చేస్తున్నాను. తను కూడా మంచివాడు, తను కూడా మంచి చేయగలుగుతాడు అన్న నమ్మకం నాకున్నాయి. మీరు వీళ్ళిద్దరినీ కూడా వైఎస్ఆర్సీపీకి ఇవాళ జరగబోతున్న మున్సిపాలిటీ ఎన్నికల దగ్గర నుంచి ఇవాళ జరగబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల దాకా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల దాకా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించవలసిందిగా సభనీయంగా చేతులు జోడించి పేరున ప్రార్థిస్తున్నా.